ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కన్న కొడుకుని వాడుకుని వాణ్ణి ఆ పట్టాభి ఎత్తుకుపోయాడని చెప్పి నమ్మించి వాడిచ్చిన డబ్బుతోనే కొడుకుని సిటీలో గొప్ప స్కూల్లో చదివిస్తుంది. మనిషిని పెట్టి వాడి బాగోగులు చూసుకుంటుంది. అది ఈ కన్న తండ్రికే తెలియకుండా అని తెలిస్తే ఊరి వాళ్ళు నా మొహాను ఉమ్మేస్తారు రాదా. వామ్మో, ఏం ఫ్యామిలీ రా వీళ్ళు. డబ్బు కోసం అడ్డమైన పనులన్నీ చేసేలా ఉన్నారే. ఏం చెప్పిందమ్మా ఇది? మేం ఊర్లో బాగా ఉన్నవాళ్ళం. నా భర్త పెద్ద ఆసామి, కొడుకుని చూడ్డానికి కూడా తీరిక లేనంత బిజీ అని చెప్పిందా? కన్నా, మీ నాన్నకు నిన్ను గొప్ప స్కూల్లో చదివించే శక్తి అర్హత ఈ జన్మలో లేదురా. మీ అమ్మ నిన్ను నన్ను అందర్నీ మోసం చేసిందిరా. రాదని ఆ పట్టాభికిచ్చి పెళ్లి చేస్తానని నీ చదువు కోసం ఆ పట్టాభి దగ్గర డబ్బు తీసుకుందిరా మీ అమ్మ. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? చిచ్చి, ఇలాంటి తండ్రులున్నంత వరకు నాలాంటి తల్లులు ఉంటూనే ఉంటారు. వదినా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు మాట్లాడకమ్మా, నీకొక దన్నం. ఇప్పుడు తృప్తిగా ఉందా? నా కొడుకు ముందు నన్నొక నీచురాలిగా నిలబెట్టి నీ కడుపు మంట చల్లార్చుకున్నావు కదా. అది కాదు వదినా. వదమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఒక మాట అడుగుతాను రాదా, సూటిగా సమాధానం చెప్పు. చెప్తే నీ చెప్పులు నెత్తి మీద పెట్టుకుని ఊరి దాకా నడుచుకుంటూ వెళ్తాను. చింటుగాడు ప్రమాదంలో ఉన్నాడు అంటే నువ్వు రాత్రికి రాత్రి 5 లక్షలు తెచ్చిచ్చావు గాని ఇంకొక 2 నెలలు చింటుగాడు ఆ పట్టాభి దగ్గరే బందీగా ఉండాలి పాపమని నువ్వు పట్టాభికి ఎందుకు లొంగిపోలేదు? అది నీ నాటకాన్ని నిజమని నమ్మి డబ్బు తెచ్చిందే, అది దాని గొప్పతనం. ఏంటయ్యే గొప్పతనం? నిజం చెప్పు. ఇదే పట్టాభి నిజంగా చింటుగాన్ని ఎత్తుకుని పోయింటే ఏమైండేది? ఆ డబ్బు నువ్విచ్చి కాపాడేవాడివా నా కొడుకుని? అయినా నీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడైతే చింటుగాడికి ఫీజు కట్టకుండా నువ్వు నీ చెల్లి సంపాదనని నీ చిన్న చెల్లి తమ్ముడికి మాత్రమే వాడావో ఆ రోజే నిర్ణయించుకున్నా నాకు రాధతో పని లేదు అని. అందుకే పట్టాభితో చేతులు కలిపా, చింటుగాన్ని గొప్ప స్కూల్లో జాయిన్ చేశాం. నువ్వు చేతకాని వాడివే అయినా వాడి దృష్టిలో నిన్ను హీరోని చేసి నిలబెట్టా. మా నాన్న నా కోసం తెగ కష్టపడుతున్నాడు అనుకునేలా చేశా. నువ్వే మొత్తం చెడగొట్టేశావు. ఏం మనిషివే నువ్వు! శభాష్! నీ కారణాలతో చేసిన తప్పుని కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్నదానిలా చూపించుకుంటున్నావే. నీకు సలాం కొట్టాలే. కాని చింటుగాడికి తండ్రిగా నా వ్యక్తిత్వం నాకుంది. నా ఇంటి గౌరవాన్ని కూల్చిన ఆ పట్టాభిగాడిచ్చే ముష్టితో నా కొడుకు చదవడం నాకిష్టం లేదు. నీకిష్టం లేకపోతే నాకేంటి? వాడు నాకు కొడుకే, అది మర్చిపోకు. నాకీ స్కూల్ వద్దు. నాన్న, నాకమ్మా నాన్న ఇద్దరూ కావాలి. పది నాన్న, ఊరెళ్ళిపోదాం. చింటు నా మాట విను. వద్దమ్మా, నేను నీతో మాట్లాడను. నువ్వు పేడమ్మవే. వెళ్ళిపోదాం చింటూ. మన ఊరి బడే మన స్థాయికి ఎక్కువరా. అక్కడే చదువుకుందువు గాని, సరేనా? ఇంకో విషయం, ఇకపై రాధకి మనకి ఏ సంబంధం లేదు.
రాధ ఏం చేసినా న్యాయం ధర్మం ఉంటుంది. రాధ తప్పు చేయదు. తను సంపాదించి ఇచ్చిన డబ్బు ఏ అడ్డదారి తొక్కకుండా సంపాదించిందని నా నమ్మకం. ఇక తన కాళ్ల మీద తను నిలబడుతుంది. అదేంటన్నయ్య, నన్నెందుకు? మనసు చంపుకుని అంటున్న మాటే రాధా. కానీ ఇది నిన్ను బ్రతకనివ్వదు. పైగా మొన్నటిదాకా నువ్వు ఒంటరిగా ఎలా బ్రతుకుతావో అన్న భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. అది కాదన్నయ్య. అప్పుడప్పుడు ఫోన్ చేయరా. నేను, చెల్లి, తమ్ముడు మాట్లాడి సంతోషిస్తాం. అంతేకాని ఊరికి మాత్రం తిరిగి రాకు. రారా చింటూ. రే చింటూ, రే చింటూ, రే చింటూ, ఆగురా. ఆగు. మిగతా 15 లక్షలు ఆ పట్టాభికి కట్టి నీ ఇష్టం వచ్చినట్టు బూరేగు. అది మాత్రం నీ బాధ్యత. మై గాడ్, ఇలాంటి మనుషులా వీళ్ళు? భలే దొరికావు రాధా. ఈ విషయం అందరి ముందు బయట పెడితే నీ కాలు ఆటోమేటిక్గా మా ఇంట్లో నుండి బయటపడుతుంది పర్మనెంట్గా. మీ అమ్మ కనిపించడం లేదా? నిన్ను గాలి కొదిలేసి ఎక్కడికైనా వెళ్ళిందా, లేక నన్ను ఎదిరించడానికి భయపడి దాక్కుందా? ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది కూడా పరాయి వాళ్ళ నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవన్నీ కాదు బేబీ. మధ్యలో మీ అమ్మ ఎందుకు? అమ్మ వల్ల నువ్వు ఇలా హర్ట్ అయి బాధపడడం ఎందుకు? ఖుషి, ఇక్కడేం చేస్తున్నావు? ఓ, మీ అమ్మ మీద ఇంకా కోపంగానే ఉన్నావా? అమ్మ ఇప్పుడు వద్దు అనిపిస్తోందా? తెలియడం లేదు నాన్నమ్మ. అమ్మ కావాలి అనిపిస్తుంది. డాడీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వద్దు అనిపిస్తుంది. మరేం డిసైడ్ చేశావు? అర్థం కావడం లేదు. నీ వయసుకి అవేం అర్థం అవుతాయిలే గాని, ఇందాక మీ నాన్న నీతో మాట్లాడటం విన్నాను. పరాయి వాళ్ళు మనని సొంత వాళ్లలా అంతగా ప్రేమించరు అన్నాడు. మరి నేను పరాయిదాన్నేగా? నేను మీ నాన్నకి అమ్మ ప్రేమని అందించి పెంచినదాన్నేగా. అదెలా? నీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నందిని మీ సొంత మనిషే కదా. మరి మీ డాడీ నందినిని కూడా పెళ్లి చేసుకోను అన్నాడే. సొంత వాళ్లు మాత్రమే ప్రేమిస్తారన్నది నిజమైతే నందిని నిన్ను బాగా చూసుకోవాలి కదా. ఇవన్నీ కాదు, ఆ రోజు అడవిలో రాధ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుందో గుర్తు చేసుకో. అది చూసే కదా నానమ్మ నేను తనే అమ్మగా రావాలి అని అడిగాను. మరి నువ్వు ఎవరో ఏంటో తెలియకుండా అంత ప్రేమనందించిందే. ఇప్పుడు నువ్వు తన కూతురువి కదా, మరి ఇంకెంత ప్రేమిస్తుందో ఆలోచించు. నువ్వు అమ్మ నీతో స్పెండ్ చేయలేదని అంటున్నావు గాని ఎందుకు స్పెండ్ చేయలేదు, అసలు అమ్మకేమైనా ప్రాబ్లం వచ్చిందా అని అస్సలు ఆలోచించలేదు. నిజంగా అమ్మ ప్రాబ్లంలో ఉందా? అమ్మ ఎంత ప్రాబ్లంలో ఉన్నా బిడ్డని అవాయిడ్ చెయ్యదు ఖుషి. అయినా నిన్ను రాధ వదిలేసి పక్కకి వెళ్ళింది అంటే తనకి ఎంత పెద్ద సమస్య వచ్చిందో అర్థం చేసుకో. ఎంత ప్రెషర్ ఉండుంటుందో కదా.
ముందు నువ్వు కూల్గా ఆలోచించు. అమ్మ నీ మాటలకి హట్టై ఎక్కడికో వెళ్ళినట్టుంది, ఇంట్లో లేదు. అయ్యో అమ్మ వెళ్ళిపోయిందా? ఉహుం, లేదురా, వెళ్ళిపోలేదు, వస్తుంది. అమ్మ నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళదు, అంత ప్రాణం నువ్వంటే. అమ్మ రాగానే ముందు నువ్వు వెళ్ళి సారీ చెప్పి ఏమైంది అని అడుగు. తనే చెప్తుంది, నీకు కూడా తనేంటో అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన వైపు నుండి మాత్రమే ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళ పరిస్థితిని కూడా తెలుసుకుని మాట్లాడాలి. అర్థమైందా?